చేవెళ్ల ప్రాంతం సంబంధించింది జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించిన ఒక చార్జ్ గురించి మాట్లాడదలుచు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1100 ఎకరాలు సీతారాముల స్వామి భూమి ప్రభుత్వం తీసుకొని బిజినెస్ మెన్ కమిషన్, ఇది ఇల్లీగల్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమి వాపస్ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని కావలసిన లీజ్కో ఇంతో ఇవ్వచ్చు. ఇక్కడనేమో గుడి భూమి తీసుకొని ఇతరులకు అమ్మేసిండ్రు. కానీ జూబ్లీ హిల్స్ లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబరస్థాన్కి ఇస్తున్నారు. ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి, రెండు ఒకటే. గుడి భూములను గుంజుకోవాలి, కానీ 1 ఎకరము ఏ మస్జిద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు. ఇక్కడ మళ్ళా మాట్లాడతారు మేము సెక్యులర్, ఇక్కడ అడుగుతారు మేము అభివృద్ధి కొరకు చేస్తున్నాం. అభివృద్ధి కాదయా, ఇప్పుడు రేపు ఖబరస్థాన్కి ఇస్తారు, ఎల్లుండి మదర్సాకి ఇస్తారు. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారైతుంది, ఇక్కడ సాధారణ ప్రజలు ఉండలేరు. అందుకే మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే దాన్ని మేము కార్పెట్ బాంబింగ్ అంటాం. వాళ్ళు గాలిలో పటాకులు కానీ ర్యాలీలు చేస్తారు, కానీ మేము ఇంటింటికి పోతున్నాం. పాకిస్తాన్ మన మీద కార్పెట్ బాంబింగ్ చేసిందంటే ఇది అందరికి కూడా అవమానము, మన ఆర్మ్ ఫోర్సెస్కు అవమానం. మొట్టమొదలు మీరు గుడి భూమి వాపస్ తీసుకోండి, ప్రభుత్వ భూములు ఇట్లా ఒక్క మతానికో కులానికో వేయకుండా మీరు క్యాంపెయినింగ్ చేయమని మా విజ్ఞప్తి.